అన్నయ్య, ఈరోజు ఈవినింగ్ 7కి నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. డిన్నర్ కూడా అక్కడే. నేను వెళ్తాను, పార్టీ అయిపోగానే కాల్ చేస్తాను, వచ్చి పికప్ చేసుకో. ఏ బర్త్డే పార్టీకి వెళ్ళిన అవసరం లేదు, ఇంట్లోనే ఉండు. అదేంటన్నయ్య, నన్ను ఎప్పుడూ బయటికి వెళ్ళనివ్వవు. మాకంటూ సరదాలు ఉండవా? చూడార్తి, బయట ప్రపంచం అస్సలు బాగాలేదు. ఆడపిల్లలు ఇంత దాటితే అసలు బయట రాకూడదు. ఇంకా పార్టీ అంటావా? అక్కడ ఉన్న వాళ్ళందరూ నీతో క్లోజ్ అవ్వాలని చూస్తారు, చనువు తీసుకుని మిస్బిహేవ్ చేస్తారు. అందుకే చెప్పింది విని ఇంట్లోనే ఉండు. హలో హలో అన్నయ్య, నేను నా ఫ్రెండ్ బర్త్డే పార్టీకి వెళ్తున్నాను. వద్దని చెప్పాను కదా. నా ఇష్టం అన్నయ్య, ఇంకా నువ్వేం చెప్పినా నేను వినను. ఏ ఆర్తి, నా మాట వినకుండా వెళ్ళింది. ఈరోజు నా చేతులు అయిపోయింది. రాని చెప్తా. చెల్లి, నువ్వు బర్త్డే పార్టీకి వెళ్ళలేదా? వెళ్ళలేదన్నయ్య, కాసేపు నువ్వు టెన్షన్ పడితే ఎలా ఉంటుందో చూద్దామని అలా చెప్పాను అంతే. నీకు అసలు బుర్ర పని చేస్తుందా? నేను అంత కంగారు పడ్డాను. ఎందుకలా చేసావు? మరి నువ్వు నన్ను ఎందుకు బయటికి వెళ్ళనివ్వడం లేదు? ఎందుకంటే ఆడది కనిపిస్తే చాలు కుర్రోళ్ళు చాలా ఘోరంగా తయారయ్యారు. నీకంటేనా అన్నయ్య? నువ్వు ఇందాక పక్క వీధిలో ఒక అమ్మాయిని ఏడిపించడం నేను చూశాను. ఇంట్లో చెల్లుందని తనకి జాగ్రత్తలు చెప్పే నువ్వు బయట వేరొక అమ్మాయిని ఎలా ఏడిపిస్తావు? నీ చెల్లిని ఇలానే ఇంకొకటి ఏడిపిస్తే నువ్వు తట్టుకోగలవా? ఇంట్లో చెల్లెళ్ళకి రెస్ట్రిక్షన్స్ పెట్టడం కాదన్య, బయట వేరే అమ్మాయిని కూడా గౌరవించడం నేర్చుకోవాలి. మీరు మారితేనే కదా సొసైటీ కూడా మారుతుంది. ప్రతి అమ్మాయి ఎవరో ఒకరి అక్కో చెల్లో కూతురే కదా. ఇంట్లో మమ్మల్ని బంధించడం కాదు, మీ అబ్బాయిలు మారితేనే మేం సేఫ్గా ఉంటాం. ఇంట్లో ఉండే ఆడపిల్లలకి రెస్ట్రిక్షన్స్ పెట్టే ముందు బయట ఉన్న ఆడపిల్లలకి కూడా రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి.